దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లలు, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువని రీతిగా ఆయన పాద సముఖం నిల్చున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడు కదా. మరి దేవుడు తన కృపను బట్టి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా ప్రియ ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామము ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాషలు కండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెన పొందండి. బైబిల్ శాఖలో ఉన్నాయా? తెరవండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. మన ప్రధాన యాజకుడు సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, మహిమ ఘనతకు అర్హుడవు నీవు. నీకే స్తుతి, కృతజ్ఞతలు నాయన. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు నేర్పిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా నీ కృప, నీ బాహుళ్యము చొప్పున నీ ఆత్మ ద్వారా నడిపించి కార్యక్రమంలో అనేక సత్యాలు ఈ మాట ద్వారా నేర్చుకుని కృప దయచి క్రీస్తు నామం పేరిట అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, చదవని వాక్య భాగం గమనిస్తే మన ప్రధాన యాజకుడు ఎవరైనా చెప్పండి ప్రభువే. అక్కడ ఏమంటుందంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన అనుభవం లేనివాడు కాదు కానీ అనే మాట. చూడండి, మనము తిరిగి పుట్టే వరకు కూడా మనకు తెలిసిన శోధన ఒకటే. అదేంటనంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఉంటుంది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధించబడును. ఇది ఒకటే మనకు తెలిసి ఇప్పుడు మనము తిరిగి పుట్టే వరకు కూడా. అయితే మరలా తిరిగి పుట్టిన తర్వాత కూడా మన జీవితంలో శోధనలు ఉంటాయి. రావని చెప్పట్లే, ఉంటాయి. అయితే ఇవి గతములో వచ్చినట్లుగా స్వకీయమైన దురాశల వల్ల వచ్చినట్టు శోధనలు కావు. తిరిగి జన్మించక ముందు వచ్చినవి స్వకీయమైన దురాశలు ఉన్నటువంటి వచ్చిన శోధనలు. తిరిగి జన్మించిన వచ్చే శోధనలు అటువంటివి కాదు. మరి అదే అవి పాపపు స్వభావంతున్నటువంటి మనుషులకు వచ్చేటువంటి శోధనలు అంటేవి కావు. ఇక్కడ తిరిగి పుట్టిన వారికి వచ్చే శోధనలు వేరు. ఎందుకంటే మన ప్రభువు కూడా ఈ లోకంలో శోధనలు ఎదుర్కొన్నాడే. అందుకే మాట మన ప్రధాన యాజకుడు మన వల్లనే సమస్త విషయములలో శోధించబడ్డాడు. అయితే యేసుప్రభు వారికి వచ్చినటువంటి శోధనలు పాపపు స్వభావం కలిగినటువంటి మనుషునికి వచ్చిన శోధనలు వంటివి కావు. మన ప్రభువు మనుష్య కుమారుడు మరియు దేవుని కుమారుడు. ఆయనలో ఎలాంటి పాపం లేదు కాబట్టి ఆయనకు వచ్చిన శోధనలు మనకు వచ్చే శోధనలు వంటివి కావు. అవి ఆత్మ సంబంధమైన శోధనలు కూడా అనుకోవచ్చు. ఏమండి, దేవుని ఆత్మ ద్వారా తిరిగి పుట్టిన వారిలో క్రీస్తు స్వరూపం అనేది పెంపొందుతూ ఉంటది. ఎవరైతే తిరిగి జన్మించరో, ఆత్మ ద్వారా తిరిగి జన్మించడానికి ఇష్టపడరో, వారిలో క్రీస్తు స్వరూపము ఏర్పడడానికి లేక పెంపొందడానికి అవకాశము లేదు. పిల్లరా, అయితే మనలో ఉన్నటువంటి క్రీస్తు స్వరూపాన్ని స్థానభ్రంశం చేయడానికి, తిరిగి పుట్టిన మనకు దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని పోగొట్టడానికి, మనము దేవుని ఎదుట నిష్ప్రయోజులుగా నిష్ఫలులుగా చేయడానికి, మన ఆలోచనలను దేవుని మీద తొలగిపోయేలా చేయడానికి, మనలను అన్య మనస్కతలతో అపవాది అన్ని రకాలుగా శోధిస్తాం.
అయితే సాతాను వలన వచ్చేటువంటి శోధనలు మనంతట మనం తెలుసుకోలేం. అదేంటండి అని అనొచ్చు. నిజం. అపవాది మనం శోధించే శోధన మనంతటా మన యొక్క సొంత ఆలోచనలకు అది అందదు. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే అపవాది మనల్ని శోధించేటువంటి విషయాలు మనము తెలుసుకోగలుగుతాం. అర్థమైందండి? మనలో క్రీస్తు స్వరూపం ఉంది. దాన్ని స్థానభ్రంశం చేస్తాడు, అంటే ప్రక్కకు మరలుస్తాడు. దేవుని ఎదుట మనను నిష్ప్రయోజకులుగా చేయడానికి, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని మనం పోగొట్టుకునే విధంగా కూడా శోధిస్తాడు. అయితే అవి దేవుని ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ శోధనను జయించడానికి మనము సంసిద్ధులుగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. చూడండి, మన అంతరంగం పైన, మన ఆధ్యాత్మిక శక్తి పైన బాహ్య ప్రేరణలు, బాహ్య ప్రభావాలు చేసేటువంటి దాడిని శోధన అని పిలుస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో యేసుప్రభు వారికి ఎదురైనటువంటి శోధనలు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే యేసుప్రభు వారు బాప్తిసం పొందిన వెంటనే సాతాను ఆయన శోధించాడు. అంటే కదా, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అంటే యేసుప్రభు వారు నెరవేర్చవలసిన కార్యం ఒకటి ఉంది. ఆ కార్యాన్ని నెరవేర్చకుండా చేయడానికి అపవాదాన్ని శోధించాడు. ఏంటి ఆయన నెరవేర్చవలసిన కార్యం అని అంటే, లోకంలో నశించిపోతున్న అనేక మందిని రక్షణ అనుభవంలో, రక్షణ మార్గం నడిపించాలి. అది ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. ఆ కార్యము చేయకుండా ఉండడానికి అపవాది ప్రభు వారిని శోధించాడు. గమనించాలి. అందుకే బాప్తిసం వచ్చి యోహాను యేసు ప్రభు వారి గురించి ఒక మాట అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అయితే యేసు ప్రభు వారిలో ఏ పాపము లేదు. లేఖనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. పాపము లేదు కాబట్టి ఆయన శోధనకు లొంగిపోలేదు. ఒకవేళ పాపం ఉండుంటే శోధనకు లొంగిపోదుడేమో. ఏమండి? ఆయన తనలో ఉన్నటువంటి ఆ దేవుని జీవాన్ని, తన ఆధ్యాత్మిక శక్తిని, తన అంతరంగాన్ని శోధన బారి పడకుండా కాపాడుకుని అపవాది శోధన అన్నింటినీ కూడా జయించగలిగాడు. దేవుని బిడ్డలు గమనించండి స్నేహితులారా, క్రీస్తు స్వరూపమును కలిగి ఉన్నటువంటి మనము కూడా యేసు మాదిరిలోనే నడవాలి. ఎందుకంటే ఆ స్వరూపము ఏర్పాటు చేసిన వారిలో ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యేసుప్రభు వారి తర్వాత ఆ స్వరూపం పొందుకున్నటువంటి కలిగి ఉన్నటువంటి శిష్యులు ఆయన మాదిరిలో నడిచారు. మనము కూడా ఆయన మాదిరిలో నడవాలి. అంటే ప్రభువారు శోధించబడ్డాడు, మనము శోధించబడతాం. వాక్యం ఉంది కదా, మొదటి ఆదాము శోధించబడి పాపంలో పడిపోయాడు. రెండవ ఆదామైన క్రీస్తు ఏం చేశాడు? శోధించబడ్డాడు, కానీ శోధన జయించి అపవాదిని ఓడించాడు. ఈరోజు మనకు వచ్చిన శోధనలకు కూడా మనము జయించగలగాలి. అందుకే మాట, మన ప్రధాన యాజకుడు మన వలనే సమస్త విషయంలోనూ శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి శోధన చేయించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, నీకు వచ్చిన శోధన గత దినాలు మనం ధ్యానం చేసుకున్నాం. శోధన మన మంచి కొరకేనా అంటే ఎస్, మన మంచి కొరకే. శోధించబడడం తప్పు కాదు, శోధన పడిపోవడం పాపం. శోధించబడడం పాపం కాదు. గత దినాన్ని చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అందుకే యేసుప్రభు వారు శోధించబడ్డాడు, కానీ పాపంలో పడిపోలేదు. మన శోధనలు కూడా ఏమండి పడిపోకుండా శోధన జయించడానికి తగిన శక్తి ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక ఆ ఆధ్యాత్మిక శక్తితోనే అపవాదిని ఎదిరించడానికి సంసిద్ధంగా ఉంటాం. దేవుడి మాటలు మనం కూడా దీవించుగా. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. మీ ఆత్మ చేత, శక్తి చేత నీ కృపలో నడిపిస్తూ ఆధ్యాత్మిక సంబంధమైన అనేక విషయాలు, లోతైన విషయాలు, మర్మాలు బోధిస్తున్నావు. నీకు స్తోత్రాలు. నిజమే, మేము శోధనకు లొంగిపోయి పాపములు పడిపోయే స్థితిలో ఉన్నాం. మా విశ్వాసము బలహీనమైదిగా ఉంది. ఆయన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు, మా కొరకు మన బలహీనతలను పాలివాడు, సహన అనుభవం లేనివాడు కాదు. కానీ నాయన మానవులనే శోధించబడ్డాడు, కానీ ఆ బలహీనతలు పడిపోలేదు. ఆ మాదిరిని మేము కొనసాగించే కృపద ఇచ్చేది. ఈ మాటలు వింటున్న మా అందరి జీవితం ఫలభర్తి మార్చి ఈ కార్యక్రమంలో పాలివాల్సిన బిడ్డలందరినీ ఆత్మ సంబంధంగా మరణించండి. తద్వారా ఘనత మహిమ మీరే పొందుకోండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.